యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ప్రస్తుత భాగంలో మనీషా పంచకం వింటారు. మనీషా పంచకం అనేది శ్రీ శంకరాచార్యుల వారు చెప్పిన 5 శ్లోకాల సంపుటి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల యొక్క సారమే మనీషా పంచకం. అందులోని శ్లోకాలు మహావాక్యాలుగా పరిగణించబడ్డాయి. ప్రతి శ్లోకం చివర మనీషా మమ అని చెప్పబడి మహానుభావులు అనగా ఎవరు అనేది శ్లోకాలలో విశదపరచబడింది. ఒకసారి శంకరుల వారు శిష్యులతో కలిసి కాశీలోని పవిత్ర గంగలో స్నానమాచరించి విశ్వనాథుని దర్శనానికి వెళ్తున్నారు. దారిలో ఒక చండాలుడు తన భార్యతో కలిసి తనతో పాటుగా 4 కుక్కలు వెంటరాగా వారి ముందు వెడుతున్నాడు. శంకరాచార్యులు వారి శిష్యులు అలా వెడుతున్న చండాలని చూచి తమ గమనానికి వారిని నిరోధముగా భావించి ఆ రోజుల్లో ఉన్న ఆచార వ్యవహారములను అనుసరించి దారి నుండి వైదొలగు, దూరంగా ఉండు అని గద్దించి పలికారు. అప్పుడు ఆ చండాలుడు వెనుదిరిగి శంకరాచార్యుల వారిని చూచి నవ్వి ఇలా అన్నాడు: సన్యాసి, నీవు తప్పుకొమ్మని శరీరాన్ని అంటున్నావా లేక ఆత్మనా? అయ్యా, మీరు నమ్ముతున్న అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మ ఒక్కరే అయినప్పుడు నన్ను దారి నుంచి తొలగిపోమ్మని ఎలా అనగలవు? నీవు నమ్ముతున్న ఆ పరమాత్మ కన్నా నేను ఏ విధంగా భిన్నమైన వాడిని? ఏ కారణంతో నన్ను వైదొలగమని నీవు అనగలుగుతున్నావు? నన్ను విడిచి నేను ఎలా వెళ్ళిపోగలను? అన్నమయమైన ఈ శరీరం అచేతనం కాదా? అదీగాక అన్ని జలాశయములందు సూర్యుడు ఒకే విధంగా ప్రతిబింబించుతున్నాడు కదా. అటువంటప్పుడు మనుషుల్లో బ్రాహ్మణుడని చండాలుడని భేదం కల్పించుకోవచ్చా? ఏది ఏమైనా నీవు చెప్పేది హేతుబద్ధంగా లేదు అని స్పష్టంగా చెప్పాడు. అది విని శంకరాచార్యుల వారు చండాలుడని శిష్యులు చెప్తున్న ఆ వ్యక్తిని చూచి అతడెవరో కాదు, సాక్షాత్ కాశీ విశ్వనాథుడని, తన దేవేరి అయిన విశాలాక్షితో కూడి ఉన్నవాడని, 4 వేదములు వెంటరాగా వెళ్తున్న పరమేశ్వరుడు తప్ప మరెవ్వరో కాదని, సర్వం పరమాత్మ రూపమేనని గ్రహించి ఆయన పాదాలపై సాష్టాంగపడి 5 శ్లోకాలను ఆసువుగా చెప్పాడు. ఆ విధంగా శంకరాచార్యుల వారు చెప్పిన 5 శ్లోకాలు మనీషా పంచకంగా ప్రసిద్ధి చెందాయి. దేవతల కోరికపై వ్యవస్థలను చక్కదిద్దుటకై కైలాసం నుండి దిగి వచ్చిన విశ్వేశ్వరుడు శంకరులకు వేదములతో సహా స్వస్వరూపమును చూపించి అద్వైతమును వ్యాప్తి చేయమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. మనీషా పంచకంలోని 5 శ్లోకాల యొక్క సారాంశం ఈ విధంగా ఉంది. కలలో, మెలకువలో, గాఢ నిద్రలో, పిపీలికాది పర్యంతం ఈ శరీరం నేను కాదు అన్న సత్యం తెలిసిన వాడెవరైనా అటువంటి వాడే నా గురువు. బ్రహ్మం ఒక్కటే శాశ్వతం, మిగిలిందంతా నశ్వరం. ప్రపంచమంతా నశించిపోయేదే, బ్రహ్మతత్వం ఒక్కటే శాశ్వతం, అదే సద్గురువాక్కు. తిర్యక్లో కనిపించే చైతన్యం సత్యం, అది శాశ్వతం. ఏ ఆనందాన్ని పొందేందుకు దేవేంద్రాదులు కూడా పరితపిస్తారో అటువంటి అద్వితీయ ఆనందాన్ని చవిచూచిన వాడే మహానుభావుడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా అతడే నా గురుదేవుడు. ఇప్పుడు మనీషా పంచకం స్తోత్రం వింటారు. సతి ఆచార్యస్య గమనే కదాచిన్ముక్తిదాయకం కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం అంత్యవేషధరం దృష్ట్వా గచ్చ గచ్చేతి చాబ్రవీత్ శంకరస్సోపి చాండాలస్తం పునః ప్రాహ శంకరం. అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ హే ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. కిం గంగాంబుని బింబతేంబరరమణౌ చాండాలవాటీపయః పూరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ
విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేదభ్రమః. శంకర ఉవాచ జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా. భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వపురిత్యేషా మనీషా మమ. యాతిర్యన్నరదేవతాభిః అహమిత్యంతఃస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో చేతనాః. తాం భాసైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగి నివృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ. యత్సౌఖ్యాంబుధిలేశలేశతయిమే శక్రాదయో నిర్వృతా యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః. యస్మిన్ నిత్యసుఖాంబుదౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్ యః కశ్చిత్ సురేంద్రవందితపదో నూనం మనీషా మమ. ఇతి శ్రీమచ్చంకరభగవతః కృతౌ మనీషాపంచకం సంపూర్ణం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. శివాయ గురవే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా